సమాలోచనకు స్వాగతం. ఈ మధ్యన మనం ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా మోకాళ్ళ నొప్పులనే కంప్లైంట్ చెప్తున్నారు. 50వ పళ్ళలోకి రాకముందే ఆడవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవడము, పాదాల నొప్పులు, నడువుల నొప్పులు ఒకటి కాదండి. వీటన్నిటికీ ఏంటో కారణం తెలుసా అండి? మూల కారణం పనులన్నీ వాళ్ళు ఎత్తినేసుకొని వాళ్ళు చేసుకోవడమే. పాత తరంలో హోమ్ మేకర్స్గా ఉన్నవాళ్ళు అన్నీ అందించేవాళ్ళు ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, భర్తకి, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకునేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు కూడా అది కంటిన్యూ అయిపోతుంది చాలా ఇళ్లల్లో. అక్కడ ఏమవుతుందంటే భర్త గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు, పిల్లలు గ్రాంటెడ్గా తీసేసుకుంటున్నారు. వాళ్ళ అమ్మ చేస్తుంది, అమ్మ చేసేస్తుందిలే అనుకుంటారు. వాళ్ళకి అమ్మంటే ప్రేమే, భర్తకి భార్య అంటే ప్రేమే, కానీ ఆవిడ ఎంత అవస్థపడి చేస్తుందనేది వాళ్ళకి అర్థం కావట్లా. ఆవిడ కూడా సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయదు, విసుక్కుంటుంది, కసురుకుంటుందే కానీ నాకు ఇంత పని నేను చేయలేకపోతున్నా అనే ఎక్స్ప్రెషను కరెక్ట్గా కమ్యూనికేట్ చేయదు. దాంతో ఏమైపోతుంది, ఎంత పని వాళ్ళు ఉన్నా, అంట్లు తోమినా, ఇల్లు తడిగుడు పెట్టినా, మిగతా పనులు ఎన్ని ఉంటాయండి పిల్లలకి కానీ భర్తకి కానీ చేసేవి. కాబట్టి ఆడవాళ్లే దీనికి ఒక సొల్యూషన్ని ఆలోచించుకోవాలి. మన సమస్యకి మనమే పరిష్కారం చూసుకోవాలి. అందుకనే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోపెట్టి, నేను ఇంత పని చెయ్యలేను, ఆఫీస్లో వర్క్ చేసుకొని పడుతూ లేస్తూ వచ్చి ఇంత పని నేను చేయలేను. ఎందుకంటే మీరు గమనించండి, భర్తలు ఆఫీస్ నుంచి రాగానే అబ్బబ్బా అలసిపోయాను, అర్జెంటుగా ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి, టీ కావాలి అని అడిగేస్తూ ఉంటారు. సరే, వాళ్ళు ఆఫీస్లో పనిచేసి అలసిపోయారు, ఇంట్లో ఏం పని చేసి వెళ్ళారు పొద్దున? మరి పొద్దున క్యారేజీలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అందరికీ క్యారేజీలు తయారు చేసి అందరినీ పంపి ఆవిడ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఆవిడే కాఫీ పెట్టి ఇవ్వాలా? అసలు భర్త కంటే ఎక్కువ పని భార్య చేస్తోంది. అది గమనించండి, భర్త కంటే ఎక్కువ పని భార్య చేస్తోంది. చిన్నపిల్లలకి ఏమన్నా ఒంట్లో బాగుండకపోతే తెల్లవారులు మేలుకొని జ్వరం వచ్చిన పిల్లల పక్కన పడుకునేది ఎవరు? భర్త, భార్య. కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఎవరికి బాగుండకపోయినా, ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా, లేదా ఇంకే పనులు అడిషనల్ ఉన్నా అన్నీ భార్య చేస్తోంది. కాబట్టి ఆవిడని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే ఆవిడ మీద మొత్తం ప్రెషర్ వేసేస్తే 40 ఏళ్ళు దాటకుండానే ఆవిడ మోకాళ్ళు అరిగిపోతాయి, ఆర్థరైటిస్ అవి ఇవి వచ్చేస్తాయి 50వ పళ్ళలో. ఇక 60 ఏళ్ల వయసుకు ఆవిడ పరిస్థితి ఏంటంటే ఆల్మోస్ట్ బెడ్ రిడన్. ఇంటి ఇల్లాలు బెడ్ రిడన్ అయితే ఇల్లు ఎంత బావురుమంటుందో తెలుసా? పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఉద్యోగాలు వచ్చేసి వెళ్ళిపోతారు, ఫైనల్గా మిగిలేది భార్య, భర్త. ఆ భర్తకి సేవ చేసే పరిస్థితిలో కూడా ఆవిడ ఉండదు. కాబట్టి మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఆవిడ యొక్క పరిస్థితిని గుర్తెరిగి ఉండాలి. అందుకనే ముఖ్యంగా భర్త దీంట్లో ముఖ్య పాత్ర పాటించాలి. కలిసి సహజీవనం చివరి వరకు చేయాల్సింది వాళ్ళిద్దరే. కాబట్టి పిల్లలకి నచ్చ చెప్పుకుంటారో, మీరే దోహదం చేస్తారో, మీరే హెల్ప్ చేస్తారో, కానీ ఆవిడ మీద బర్డెన్ తగ్గించండి. ఆ బర్డెన్ తగ్గిస్తే ఆవిడ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఆవిడ బెడ్ రిడన్ అవ్వదు. ఆడవాళ్ళు ముఖ్యంగా మీరు గ్రహించండి, మీరు బెడ్ రిడన్ అయితే అస్సలు మీకు వాల్యూ ఉండదు. ఇంతమందికి అన్నీ అమరుస్తుంటేనే విసుక్కుంటారు మన ఇంట్లో వాళ్ళు చాలా సందర్భాల్లో, పిల్లకాయలు ముఖ్యంగా. అలాంటిది బెడ్ రిడన్ అయితే అందిస్తారా అండి ఏమన్నా? ఇది గుర్తు పెట్టుకొని అవసరమైన దానికి మనుషుల్ని పెట్టుకోండి. ఉద్యోగం చేస్తున్నారు కదా, వాళ్ళతో చేయించుకోండి. అంతేగాని ప్రతి పని నేనే చేయాలనుకుంటే ఇదిగో ఇది పరిస్థితి. కాబట్టి జాగ్రత్త సుమా, మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి. ఈ బాధ్యత ఆడవాళ్ళది, ఆ తర్వాత వాళ్ళ యొక్క భర్తలది. వీళ్ళిద్దరూ కలిసి ఆలోచించుకొని వర్క్ని అసైన్ చేసి ఇంట్లో సభ్యులకి అవసరమైన చోట మనుషుల్ని పెట్టుకుని మరీ చేసుకోవాలి. విపరీతంగా ఏ అవయవాన్ని శ్రమ పెట్టినా అవయవం మొరాయిస్తుందండి 50 ఏళ్ళు దాటాక, ముఖ్యంగా మన కాళ్ళు. కాబట్టి ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచించాలి సుమా. బై ఫర్ నౌ.